ఇందిరాశాంతి గారు, వేదిక అలంకరించిన మిత్ర బాంధవులు, వేదిక ముందున్న ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆకలి ఉన్న బ్రాహ్మణుని నిద్రపోయిన పులిని పలకరించకూడదంట. అందరికీ ఆకలి అయిపోయినట్లుంది, కుర్చీలు ఖాళీ అయితే ఉంది. పూర్తి కాకముందు సమావేశాన్ని ముగించవలసిన అవసరం ఉంది. చెవులో చెప్తున్నారు సమయపాలన చేయండి అని. నాకు కూడా ఆకలి అవుతుంది. ఇంతవరకు జరిగిన దానికంటే కొంచెం భిన్నంగా జరగవలసినది ఏది అనే ఒక 5 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. మేడం అనేదాన్ని మానుకొని అమ్మ అని చెప్పండి దయచేసి. తెలుగులో ఇంటి పని మనిషిని అమ్మ అంటాం, కన్న కూతుర్ని అమ్మ అంటాం. దానికి ఉన్న సొగసే వేరే. దయచేసి పేర్లు కూడా విద్మాయమ్మ, జ్యోతిమ్మ, ఇందిరమ్మ ఎంత అందంగా ఉంటుంది. స్వాతంత్రోద్యమంలో ఒక జాతీయ పోరాటం, అందులో స్త్రీల పాత్ర గురించి నవలను 100కు పైగా కథలను అందించి ఎన్నో పురస్కారాలు అందుకున్న రచయిత్రి శ్రీ ఆనందరామం మొదలైన వారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. మరియు రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మాలతి చందూర్, ప్రముఖ రచయిత్రి కె రామలక్ష్మి, ప్రసిద్ధ రచయిత్రి తెన్నేటి హేమలత మొదలైన వారు తెలుగు సాహిత్యంలో కథానిక, నవల, కవిత్వం, వ్యాసం వంటి వివిధ ప్రక్రియల్లో స్త్రీల జీవితాలను సామాజిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ప్రక్రియల్లో మానవ సంబంధాలను లోతుగా చర్చించారు. ఇక నేటి తరం రచయిత్రులు తెలుగు సాహితీ మహిళా దిగ్గజాలను తీసుకుంటే ఎన్నో సాహిత్య విమర్శనా వ్యాసాలు వ్రాసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొని విమర్శ అనగానే గుర్తుకు వచ్చే శ్రీమతి కాత్యాయని విద్మహే గారు ఇంతవరకు మనతో సంభాషించారు. తెలుగు సాహిత్యంలో అనేక రచనలు చేసి బంజారా సంస్కృతి మరియు భాషను ప్రోత్సహించడంలో కృషి చేస్తూ అమ్మ నేర్పిన ఆత్మవిశ్వాసమే నేను ఇంత ఎదగడానికి కారణం అంటున్న సూర్య ధనంజయ గారు కవయిత్రి, కథకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, అత్యుత్తమ వక్తగా, సంఘ సేవకురాలుగా ప్రసిద్ధురాలైన జూపాక సుభద్ర గారు, అలాగే స్త్రీ చైతన్యం, విముక్తి, వికాసం వంటి అంశాలపై ఎన్నో రచనలు చేసిన కె ఆశాజ్యోతి గారు, రచయిత్రి, విమర్శకురాలు, రాయలసీమ సాహిత్య చరిత్రపై పరిశోధనలు చేసిన కిన్నెల శ్రీదేవి గారు, రాజకీయ సాహిత్య రంగ చర్చల్లో స్త్రీవాద దృక్పథాన్ని ప్రవేశపెట్టి స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోల్గా గారు, ఇలా ఎందరో లబ్ధప్రతిష్ఠులైన రచయిత్రులు తెలుగు సాహిత్యంలో స్త్రీవాద భావనలను, సామాజిక మార్పులను, చైతన్యాన్ని తమ రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి ఇప్పుడు కీలకోపన్యాసం చేయడానికి బెంగళూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆచార్య కులకలూరి ఆశాజ్యోతి మేడం గారిని కీలకోపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వారి యొక్క సంక్షిప్త పరిచయం చేయవలసిందిగా సయ్యదా ఫక్రునిసా బేగం మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన సభాధ్యక్షులు, ప్రధాన అతిథులు, ప్రొఫెసర్ గారు, ఆచార్యులు, అధ్యాపక బృందం, ప్రియ విద్యార్థిని మిత్రులారా, ఆహ్వానితులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆచార్య కె ఆశాజ్యోతి గారు
తెలుగు సాహిత్య రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందిన ప్రముఖ ఆచార్యులు మరియు సాహిత్య సేవకురాలు. ఆధునికాంధ్ర కవిత్వంలో జ్ఞానోపదేశకృతం అంశంపై పిహెచ్డి పూర్తి చేసి తన పరిశోధనకు తూమాట గణప బంగారు పథకం వంటి గౌరవాలు అందుకున్నారు. తెలుగులో గాను కన్నడలో రచనలను తెలుగులోకి అనువదించి భాషల మధ్య సాహిత్య సేతువుగా నిలిచారు. ఆమె పర్యవేక్షణలో 13 పిహెచ్డి డిగ్రీలు, అనేక ఎంఫిల్ పట్టాలు లభించడం ఆమె గురుత్వానికి స్పష్టంగా చూపుతుంది. విశిష్ట భాషాధ్యయనాల ఫ్యాకల్టీ అవార్డు, సాహిత్య రత్న, లిటరేట్ ఆఫ్ ద ఇయర్, ఉత్కృష్ట భారత పౌరసత్వ అవార్డు, గ్లోబల్ అచీవ్మెంట్ అవార్డు వంటి అనేక పురస్కారాలు ఆమె కృషికి లభించిన గౌరవ చిహ్నాలు. ఈ సాహిత్య మంగళ వేళలో మన మధ్యకు ఇచ్చేసిన విశిష్ట అతిథి, తెలుగు సాహిత్య ప్రపంచాన్ని తన సేవలతో అలంకరించిన ఆచార్య కె ఆశాజ్యోతి గారిని మనమందరం హర్షభరిత హృదయాలతో స్వాగతం పలుకుతాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, విద్యార్థులకు శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సభ మధ్యలో సగం సీట్లు ఖాళీ అయిపోతే నా వంతు వచ్చేసరికి ముందు వరుసలో ఉంటారు, ఇక మిగిలిన వరుసలన్నీ ఖాళీ అనుకున్నా. విచిత్రంగా ముందు వరుస ఖాళీ అయింది, మిగిలిన వరుసలన్నీ ఉండడం వల్ల మిమ్మల్ని చూస్తుంటే ఆనందం కలుగుతోంది, ఉత్సాహం కలుగుతోంది. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి అని అనిపిస్తోంది. స్త్రీల సాహిత్యం మీద ఒక సదస్సు నడుపుతున్నటువంటి వింధ్యవాసినికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని నిన్నటి నుంచి శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తున్న శ్రీనివాస్ గారికి, చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాము గారికి, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్న మీ ప్రియతమ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. స్త్రీల సాహిత్యం గురించి వేదిక మీద ఉన్న పెద్దలందరూ మాట్లాడడం విన్నాక దాని గురించి మళ్ళీ చర్చోపచర్చలకి నేను వెళ్ళడానికి సంసిద్ధత చూపను కూడా. ఎందుకంటే చెప్పిన దాన్నే చెప్పడం వల్ల చర్చక చలనం అవుతుంది తప్ప ప్రత్యేకించి దాని గురించి కొత్తగా చెప్పవలసిన విషయాలు ఉండవు కనుక. స్త్రీ 21వ శతాబ్దంలో స్త్రీ సాహిత్యం అది ఏ రకంగా అభివృద్ధి చెందింది అనడానికి ముందు కొంత నేపథ్యానికి మనం వెళ్ళగలిగితే, వేదాల కాలం నుంచి వేదాలు వల్లించినటువంటి స్త్రీలు ఉన్నారని, వాళ్లను ఋషికలు అని పిలిచేవాళ్ళని, అటువంటి వాళ్ళల్లో లోపాముద్ర, గార్గి, మైత్రేయి ఇలాంటి వాళ్ళు ఉన్నారని మనకందరికీ తెలుసు. ఆ తర్వాతి కాలంలో సాహిత్యం ప్రారంభమైనటువంటి సందర్భంలో పురుషులే రాస్తూ వచ్చారు. అనువాదాలనే అంటే సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని అనువాదం చేస్తూ వచ్చారు. మన తెలుగులో గౌరెడ్డి గారు ఇప్పుడు మనకు చెప్పినట్టుగా తాళ్లపాక తిమ్మక్క, మొల్ల, తరిగొండ వెంగమాంబ ఇలాంటి స్త్రీలు సాహిత్యం చేశారు. అయితే ఆ సాహిత్యంలో వాళ్ళ కష్ట నష్టాలు ఏమైనా చెప్పారా అంటే ఖచ్చితంగా చెప్పలేదు అన్న విషయం వాస్తవం. వాళ్ళ సాహిత్యాన్ని ఏ మూలకంగా చెప్పారు? భక్తి మూలకంగా చెప్పినటువంటి సాహిత్యాన్ని మనం చూస్తూ వచ్చాం. మనకు తెలిసిన విషయాలు అవి. ఆ తర్వాతి కాలంలో ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో స్త్రీలందరూ ఒక్కటై కవిత్వాన్ని, ఆంగ్ల విద్య నేర్చుకొని కవిత్వాన్ని రాసినటువంటి స్త్రీలు చాలామంది కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నారు. ఆ దశ దాటిన తర్వాత 20వ శతాబ్దంలో అంటే 1980ల తరువాత స్త్రీవాద సాహిత్యం కానివ్వండి, దళితవాద సాహిత్యం కానివ్వండి, ముస్లిం మైనారిటీవాద సాహిత్యం కానివ్వండి, బహుజనవాద సాహిత్యం కానివ్వండి, ఇన్ని వాదాల క్రమంలో చాలా అద్భుతమైనటువంటి కథా సాహిత్యం, కవిత్వం, నవలలు, వ్యాసాలు వచ్చాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ చరిత్ర గతిని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంలో ఎప్పుడైతే మనకు 1980 నుంచి సాహిత్యం స్త్రీలుగా మాట్లాడటము అనేటువంటి స్థితి, ఇప్పుడు మనం మొల్లని తీసుకుందాం. ఆమె భక్తిలో రామాయణ చర్చ చేసింది తప్పితే, దేవుణ్ణి పూజించుకుంది తప్పితే, ఏ రకమైనటువంటి ఆమె సమస్యలను లేదా తన సమకాలీన సమాజంలో ఉన్నటువంటి సమస్యలను చర్చించిన దాఖలాలు మనకు లేవు. అయితే కవిత్వ పరంగా అద్భుతమైన కవిత్వం రాస్తే తరువాతి కాలంలో చేమకూరు వెంకట కవి లాంటి కవులు ఆమెను అనుసరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ
సభా సరస్వతికి నమస్సులు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ బైరెడ్డి శబరి మేడం గారికి, సభాధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరా శాంతి మేడం గారికి, గౌరవనీయులు చంద్రశేఖర కల్కూరా గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి జూపాక సుభద్ర గారికి, సమాపన ప్రసంగం చేయడానికి విచ్చేసినటువంటి ప్రతిమా మేడం గారికి, అలాగే తెలుగు సాహితీ వైభవం అధ్యక్షులు గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారికి, కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ ఏ సత్యనారాయణ గారు, జె హేమంత్ గారు, ఫకరునిసా మేడం గారికి, అలాగే సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. 21వ శతాబ్ది మహిళా సాహిత్యం సమాలోచన అనే అంశంపై 2 రోజులుగా కొనసాగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సు ముగింపు దశకు చేరుకుంది. నిన్న ఉదయం గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు ఆచార్య వెంకట బసవరావు గారు, అలాగే కళాశాల అధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరా శాంతి గారి చేతుల మీదుగా ప్రారంభించబడినటువంటి ఈ సదస్సు నిన్నటి నుండి ఎంతో ఆసక్తికరంగా, ఉత్సాహవంతంగా జరిగింది. గౌరవనీయులు టీజీ వెంకటేశ్వర్ గారు, గౌరవనీయులు ప్రొఫెసర్ వి వెంకట బసవరావు గార్ల శుభాశీస్సులతో ఈ సదస్సు అనేది దిగ్విజయంగా ప్రారంభించబడింది. ప్రారంభ సమావేశంలో గౌరవ అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు తెలుగు సాహితీవేత్తలుగా మహిళలు రాసిన సాహిత్యాన్ని విహంగవీక్షణం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి విచ్చేసిన విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య గంప వెంకటరామయ్య గారు తెలుగు మహిళా సాహిత్య పరిశోధన పద్ధతులను గురించి వివరించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన ఆచార్య కాత్యాయిని విద్మహే గారు నవలా సాహిత్యంలో మహిళల పాత్రను గురించి చర్చించారు. తెలుగు కథా సాహిత్యంలో మహిళల దృష్టికోణాన్ని ఆవిష్కరిస్తూ విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య కిన్నెర శ్రీదేవి గారు విలువైన ప్రసంగం చేశారు. ఇక ముఖ్యమైన కీలకోపన్యాసం చేయడానికి బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి విచ్చేసిన ఆచార్య ఆశాజ్యోతి మేడం గారు సాహిత్యంలో మహిళల స్థానము, వారి ఆలోచన విధానము, దృక్పథము, మహిళా రచయిత్రులకు చేయూతనందించాల్సిన అవసరాన్ని గురించి చాలా విలువైనటువంటి ప్రసంగాన్ని వారు చేయడం జరిగింది. తదుపరి టెక్నికల్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. మొదటి సమావేశానికి డాక్టర్ సాగి మనోహరి గారు, 2వ సమావేశానికి డాక్టర్ జి అనిత గారు, 3వ సమావేశానికి డాక్టర్ ఎం అన్వర్ హుసేన్ గారు, 4వ సమావేశానికి డాక్టర్ కసబ నరేందర్ గారు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సదస్సులో నిన్నటి నుండి జరుగుతున్న ఈ మొత్తం 4 సదస్సులలో 40 వరకు పత్ర సమర్పణలు అధ్యాపకులు, పరిశోధకులు చేయడం జరిగింది. అయితే ఈ సదస్సు యొక్క ఇంకొక విషయం ఏంటంటే, ఈ సదస్సు భౌతిక వేదికనే కాకుండా అంతర్జాల వేదికగా కూడా ఈరోజు ఉదయమే అంతర్జాల సాహిత్య సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సింగపూర్ నుండి శ్రీమతి రాధికా మంగిపూడి గారు ఇచ్చేసి ప్రవాసాంధ్ర మహిళా సాహిత్యవేత్తలను గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు. చాలా విలువైన ప్రసంగం వారిది. అంతర్జాల వేదికగా ఇంకా ఈ సదస్సు కొనసాగుతూనే ఉంది. సుమారు బహుశా రాత్రి 10 వరకు ఈ సదస్సు కొనసాగే అవకాశం ఉంది. ఈ సదస్సులో అంతర్జాల వేదికగా 80 మంది పత్ర సమర్పకులు వారి యొక్క పత్రాలను సమర్పిస్తారు. అయితే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సు ద్వారా జరిగినటువంటి లేదా వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ఆలోచిస్తే, తెలుగు సాహిత్యంలో మహిళల పాత్ర ఏమిటి, వారి కృషి ఏమిటి, వారి దృక్పథము, వారి దృష్టికోణము, అలాగే విస్మృత మహిళా రచయితలను, కవయిత్రులను, సాహితీవేత్తలను వెలుగులోకి తీసుకురావడం వంటి అనేక అంశాలకు ఈ కార్యక్రమం వేదిక అయింది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ సదస్సు ద్వారా తెలిసింది ఏమిటంటే, తెలుగు సాహిత్య చరిత్రలో భాగంగా అక్కడక్కడ మాత్రమే మహిళల యొక్క రచనలను ఉదహరిస్తూ మహిళా రచయిత్రుల, సాహితీవేత్తల యొక్క జీవితాలను ఆవిష్కరిస్తున్నటువంటి విషయం మనకు కనపడుతుంది. అంతేగాని ఎక్కడా కూడా మహిళా సాహిత్య చరిత్ర అనేది లిఖించబడలేదు. కాబట్టి ఈ సదస్సు ద్వారా మహిళా సాహిత్య చరిత్ర రాయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత, అనివార్యత ఎంతో ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా వెల్లడైంది అని చెప్పి నేను సగర్వంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా
నేను పెద్దలందరి సహకారంతో మహిళా సాహిత్య చరిత్రను రాయడానికి సంకల్పిస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్సులను ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన ముఖ్య అతిథి గారు డాక్టర్ ఐరెడ్డి శబరి గారి గురించి పరిచయం చేయవలసిందిగా బాడ్నీ అధ్యాపకుల వారు డాక్టర్ సోమశేఖర్ గారిని ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ మేడం. మీ గురించి మా హృదయ కవాటాలను తెరిచి రాసుకున్న 2 మాటలు. ఇదే మీ ఆహ్వానం, ఇదే మీకు అభినందన పత్రం కూడా. నాయకుని బిడ్డగా తొలి గుర్తింపు, రేడియాలజిస్టు డాక్టరుగా స్వంత గుర్తింపు, బైరెడ్డి రాజకీయ వారసురాలిగా మలి గుర్తింపు, ప్రత్యర్థి మూక అచ్చరు పొందేలా అద్భుతమైన ప్రజాదరణతో అఖండమైన మెజారిటీతో నంద్యాల పార్లమెంటు సభ్యురాలుగా గెలవడం అసలు సిసలైన గుర్తింపు. నాన్నగారి నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రి వాక్చాతుర్యాన్ని ఒడిసి పట్టుకొని కర్నూలులో సవరించిన ఆ తీయని తెలుగు స్వరం, పార్లమెంటులో ప్రతిధ్వనించిన ఆంగ్ల శరం, స్పందించే అంశంపైన లోతైన అవగాహన, భాషపైన పట్టు, ఉచ్చారణలో స్పష్టత, నిండైన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, అంతకు మించిన గుండె నిబ్బరం, ప్రతిధ్వనించే బేస్ వాయిస్తో మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో సహా యావత్ పార్లమెంటును మంత్రముగ్ధులను గావించి ఐక్యరాజ్య సమితిలో సైతం భారత ప్రతినిధిగా ప్రతిధ్వనించి తెలుగు జాతి గౌరవాన్ని, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడం మీ నియోజకవర్గ ప్రజలైన మాకు గర్వకారణం. అందమైన ఆ రూపం భగవంతుడు ప్రసాదించిన వరం. ప్రజలతో మమేకమయ్యే నైజం ఆమె అలవర్చుకున్న గుణం. ఎదుటివారి కష్టాలను శ్రద్ధగా ఆలకించడం ఆమె సహజ లక్షణం. ప్రతి ఒక్కరి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. ఆమె అంటే కార్యకర్తలకు ధైర్యం, ఆమె వెంటే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ జనం. ఆమెను అడ్డుకోవాలని ఓ పెద్ద వర్గమే ప్రయత్నించడం వాస్తవం. చేతకాక చెతికిల పడ్డారన్నది ముమ్మాటికి నిజం. బరిలో దిగాక నిలిచేది శబరే, గెలిచేది శబరే. అలనాటి శబరి తీయని పండ్లు తినిపించి రామయ్య మనసు దోచుకుంది. ఈనాటి మన శబరి పదునైన వాగ్దాటితో మా గుండెల్లో కొలువైన కలియుగ రామయ్య శ్రీ నరేంద్ర మోడీ గారి మనసు గెలుచుకుంది. అనతి కాలంలోనే అత్యంత గుర్తింపును, అరుదైన గౌరవాలను, అద్భుతమైన అవకాశాలను అందుకుంటున్న శబరమ్మ ప్రపంచ నేత, దేశ ప్రధాని నరేంద్రునికి మల్లికార్జునుడి, మన శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం చేయించిన మన శబరమ్మ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారుల దృష్టిలో అత్యంత సమర్థవంతురాలైన నాయకులుగా గుర్తింపు పొందిన మన శబరమ్మ కేంద్ర మంత్రిగా అవకాశం అందుకుంటుందని ఆశగా ఎదురు చూస్తోంది. నంద్యాల నియోజకవర్గ జనం విజయోస్తు అంటూ ఆశీర్వదిస్తోంది. మీ అభిమాన గణం. ఆమె ఉంటే ప్రగతి, ఆమె వెంటే జగతి అంటోంది జనం, పడుతోంది నీరాజనం. యువతకు స్ఫూర్తి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పరిపూర్ణ 21వ శతాబ్ది మహిళకు నిలవెత్తు నిదర్శనం. గౌరవ నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి గారిని మీ అందరి కరతాళ మధ్య, హర్షాతిరేకాల మధ్య సాదరంగా, సగౌరవంగా, సవనీయంగా ప్రసంగించడానికి ఆహ్వానిస్తా ఉన్నాం.
ధన్యవాదాలు సార్. వేదికపై ఉన్న పెద్దలు, అట్లాగే ఇక్కడ ఈ కాలేజీలో, ఈ కళాశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అందరూ స్టూడెంట్సే ఉన్నారు. భాష పైన పట్టు అంటున్నారు, ఎంతో కాంప్లికేటెడ్గా మాట్లాడుతున్నారు. క్షమించండి, నాకు అంత ఇదిగా రాదు మాట్లాడడానికి. ఇక్కడ అందరూ పండితులు, స్కాలర్స్ ఉన్నారు. నేను మీకు అర్థమయ్యేలాగైతే మాట్లాడగలుగుతాను. ముందుగా ప్రిన్సిపల్ గారు వచ్చారు, అందరూ వచ్చి ఇట్లా విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు మాట్లాడాలి, అట్లాగే మహిళల లిటరేచర్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడమన్నారు. బట్ నేను వెంటనే వస్తానని చెప్పాను. ముఖ్యంగా మీ అందరికీ మీ సార్ గురించి ఒకటి చెప్పాలి. నన్ను ఏమో మరి మిమ్మల్ని కూడా అలానే క్రమశిక్షణతో పెడుతున్నట్టున్నారు. ఇన్విటేషన్ ఇచ్చినప్పటి నుంచి నాకు మార్నింగ్ 4 గంటలకే ఫోన్ చేస్తారు. 2 రోజుల నుంచి 4 గంటలకే ఫోన్ చేసి లేపుతున్నారు, అమ్మ రేపు ఉంది ప్రోగ్రామ్, రావాలి అని. వస్తాను సార్, ఖచ్చితంగా వస్తాను సార్, ప్లీజ్ సార్ నన్ను పడుకోనివ్వండి సార్ అని ఆయన రిక్వెస్ట్ చేశాను. ఇట్స్ మీ క్రమశిక్షణ ఎలా ఉంటుంది నాకు అర్థమవుతుంది, ఆ పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. అట్లాగే మన భారతదేశం, మన దేశంలో ఈరోజు మనం జన్మించినందుకు ఈ నేల పైన మనం ఊపిరి పీల్చుకుంటూ ఇక్కడ ఉన్న పండించే పంటను తింటున్నాము అంటే మనం ఎంతో గర్వపడాలి. ఆనాడు శానిటైజ్ చేసుకో బాగాలేదు నాకు. ఆనాడు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు పెద్ద ఆయన చెప్తున్నారు, వీరేశలింగం పంతులు గారు మా తాత అందరినీ చూశానమ్మా నేను అని అంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు మన దేశంలో మనం పుట్టినందుకు ఎంత గర్వపడాలి అనేది మనకు తెలుస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చే ముందు మహిళలు అనేవారు అసలు ఇంటికి బయట కూడా అడుగు పెట్టేవాళ్ళు కాదు. ఎన్నో రెస్ట్రిక్షన్స్. మనం గౌరవించాలి అంటే మన భర్తకు గౌరవించాలి అంతే. నువ్వు బయటికి వచ్చి ఒక నలుగురితో మాట్లాడడం కానీ, నలుగురితో మీ టాలెంట్ చూపించడం కానీ ఎప్పుడూ ఉండేది కాదు. ఎందుకు అంటే బ్రిటిషర్లు, ముఘళ్ళు అందరూ కూడా మహిళల్ని చూస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోవడం అలా చేసేవాళ్ళు. ఆ భయంతో అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల మహిళలు బయటికి వచ్చి అసలు మహిళలంటే దేనికి తక్కువ కాదు అని చెప్పి ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు పోరాడి ఈరోజు మనకు ఎంతో మేలు చేశారు. ఆనాడు ఎంతోమంది లిటరేచర్ రాస్తూ పోయట్స్ మహిళలే చాలామంది ఉండేవాళ్ళు. ఆనాడే కనుక వీరేశలింగం పంతులు గారు కానీ మనకు మహిళలకు కానీ ఒక స్టెప్, ఒక ఎంకరేజింగ్ స్టెప్ మనకు ఇవ్వకపోయింటే అసలు ఈరోజు మన పరిస్థితి ఏంటో. ఆనాడు అలాంటి వాళ్ళ వల్ల ఎన్నో మ్యాగజైన్స్ ఆనాడే, అమ్మ మీకు నేను కరెక్ట్ కాకపోవచ్చు కానీ నేను నాకు చిన్నతనంలో చదివింది నేను చెప్తున్నాను. ఆనాడు అలాంటి వాళ్ళ వల్ల మహిళలు ముందుకొచ్చి పోయిట్రీ కానీ, స్టోరీస్ కానీ, లేదంటే మహిళల పైన జరుగుతున్న ఏదైతే దాడులు ఉన్నాయో, లేకపోతే ఇన్ఈక్వాలిటీ ఎక్కడైతే ఉందో అది అన్నీ కూడా ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ గర్వించదగిన విషయాలు. మహిళలంటే దేనికి తక్కువ కాదు. ఈరోజు ప్రతి రంగంలో ముందున్నాం. వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ సైన్స్, మ్యాథ్స్, ఆస్ట్రానమీ, లేదంటే పైన అంతరిక్షం, ప్రతి దగ్గర మహిళలు ముందున్నారు. ఇక్కడ ఎంతమంది పాలిటీషియన్స్ కావాలనుకుంటున్నారు? ఎవరైనా పాలిటీషియన్స్ కావాలనుకుంటున్నారా? 33% రిజర్వేషన్ ఈరోజు మన దేశంలో ఉంది, విమెన్ రిజర్వేషన్. సో దేనికి మనం తక్కువ కాదు.
అని ముందుకు వెళ్ళి మన థాట్స్ ఏవైతే థాట్స్ ఇక్కడ రైటర్స్ పోయిట్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మీ థాట్స్ ధైర్యంగా ముందుకు పెట్టండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఎక్కువ సమయం మాట్లాడలేను బికాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఉంది మేడం, ప్లీజ్ మేడం, ఇక్కడే నానా మేడం గారికి ఫెలిసిటేషన్. గారు ఒక రిక్వెస్ట్ పెట్టారు, మన కాలేజ్కి కంప్యూటర్స్ బెంచెస్ కూడా అవసరం, చైర్స్ అవసరం అని చెప్పి. ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తాను, అది ఇమీడియట్గా నేను ప్రాసెస్ చేస్తాను. వినండి సార్ కొంచెం ఇంటికి రాను. పెట్రోల్ బంక్ మేడం రెడీ సార్, రెడీ సార్. మేడం సార్ రెడీ.